మిత్రుడు ప్రొఫెసర్ గారి వినోద్ కుమార్ గారు మరియు వేదికను అలంకరించిన పెద్దలు, మిత్రులు, స్నేహితులు, శ్రేయాభిలాషులారా, ఈరోజు సభ యొక్క లక్ష్యము దక్షిణ భారతదేశంలో హైదరాబాదులో 2వ రాజధాని చేయాలి. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్లో 2వ రాజధాని చేయాలంటే దక్షిణ భారత ప్రజలందరూ తెలంగాణలో పోరాటం చేయవలసిన అవసరం ఉంది. తెలంగాణ లాగా మళ్ళీ ఒక పోరాటం జరగాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1955లో హైదరాబాద్లో ద్వితీయ రాజధాని చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఇప్పటిదాకా పెద్దలు అనేక అంశాలను హైదరాబాదులో ఉండబడే వనరుల గురించి, హైదరాబాద్ చుట్టూ ఉండబడే వనరుల గురించి, హైదరాబాద్ విస్తరణ గురించి, హైదరాబాద్ యొక్క సామర్థ్యాన్ని మన ముందు పెడుతూ హైదరాబాదులో భారతదేశం 2వ రాజధాని చేయాలని చెప్పి వారు అనేక విషయాలు మన ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భారతదేశం విభజించినప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలు జరుగుతున్న లేదా ప్రభుత్వాలు జరుగుతున్న దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రభుత్వాల ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని, బడ్జెట్లో పంపకాలను, ఇక్కడ ఉండబడే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వచ్చే ఆదాయంలో కేటాయింపులలో కూడా అన్యాయాన్ని గురించి చాలా క్లుప్తంగా మన మిత్రులు పెద్దలు చెప్పడం జరిగింది. దీనిగా కూడా భారతదేశంలో వనరులకు ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం దక్షిణ భారతదేశం. సహజ వనరులలో మనం తీసుకుంటే గోదావరి నది తీర ప్రాంతం ఉంది, కృష్ణా నది తీర ప్రాంతం ఉంది. కృష్ణా నది తీర ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయి, వైడ్యూరాలు దొరుకుతుంటాయి. గోదావరి నది ప్రాంతంలో బొగ్గు, ఇనుము, రాగి, ఇత్తడి, సున్నం, సుద్దరాయి, బంగారము, పెట్రోల్ దొరుకుతుంది. ఇవన్నిటిని కూడా ప్రైవేట్ చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఆదానికి, అంబానికి, గుత్తా పెట్టుబడిదారులకు అంకితం చేయడం జరిగింది. ఇప్పటిదాకా కర్రేగుట్ట మీద మిత్రులు మాట్లాడారు. కర్రేగుట్టలో పోరాటం ఆదివాసుల ఐక్యతకు, ఆదివాసులను సమీకరించి ఆ ప్రాంతంలో ఉండబడే ఖనిజ సంపదను భారతదేశంలో ఉండే బడా పెట్టుబడిదారులు దోపిడీ చేయకుండా కాపాడడానికి కోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఆదివాసులు మా ప్రాంతంలో మా ఖనిజ సంపద మాకే దొరకాలి, మేమే వ్యాపారస్తులం కావాలి, మేమే ప్రభుత్వం భాగస్వామ్యం కావాలనే ఉద్యమం చేస్తున్న క్రమంలో అక్కడ ఉండబడే నక్సలైట్లతో వాళ్ళు కలిసి పోరాటం చేస్తున్నారు. ఆదాని కానీ, అంబానీ కానీ అక్కడ ఉన్న వనరులు కావాలంటే అక్కడ ఉన్నవాడు నక్సలైట్ని ఏరివేయాలి, ఆదివాసుల జ్ఞానవంతులు చదువుకున్న వారిని కూడా ఏరివేయాలి, ఆ ప్రాంతాన్ని ఎంత పెట్టుబడిదారులకు అంకితం చేయాలి, వాళ్ళకే జాతీయం చేయాలనే కుట్రలో భాగంగానే కర్రేగుట్టలో ఉన్నవాడే స్థావరాలను కానీ, కర్రేగుట్ట చుట్టూ ఉన్నవాడే ఆదివాసుల గుడాలను కానీ దిగ్బంధన చేస్తూ వారిపై దాడులు చేస్తూ హత్యలు చేయడం జరుగుతుంది, రక్తపాతం జరుగుతుంది. ఇది మనం ఉత్తర తెలంగాణలో ఉన్నవాడే గోదావరి నది తీర ప్రాంతం నుంచి, ఉత్తర తెలంగాణ ఉన్న గోదావరి నది తీర ప్రాంతం నుంచి వెళ్ళి తీసుకుంటే మీ ఛత్తీస్గఢ్ వరకు ఉన్నవాడే ప్రకృతి సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని కొల్లగొట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. నేను రౌద్రం అనే ఒక కవితా సంపుటి తీశాను. దానికి బ్రదరు శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. అక్కడ పాంప్లెట్స్ కూడా రిలీజ్ చేశారు. ఉత్తర తెలంగాణ జరుగుతున్న అన్యాయము, ఉత్తర తెలంగాణలో ఉన్న ఖనిజ సంపద, దక్షిణ తెలంగాణలో రాజధానిగా హైదరాబాద్ ఉండి ఉత్తర తెలంగాణలో ఉన్నవాడే విద్యా వ్యవస్థ కానీ, వ్యాపార వ్యవస్థ కానీ, ఖనిజ వ్యవస్థ కానీ, సామాజిక వ్యవస్థ కానీ ఎంత లూటీ చేస్తున్నారో ఉత్తర భారతదేశ వ్యాపారస్తులు హైదరాబాదులో అడ్డాబెట్టి ఉత్తర తెలంగాణలో ఉన్న ఖనిజ సంపద మొత్తం నాశనం చేస్తున్నారు. దీని మీద నేను బెయిల్ పాపులర్స్ పోయిన ఎలక్షన్లో
ఉత్తర తెలంగాణలో పంచారు, ఖనిజ సంపదను కాపాడుకుందాం, ఉత్తర తెలంగాణ అభివృద్ధి చేద్దాం, ఉత్తర తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను అరికడదాం అని. అది దక్షిణ తెలంగాణలో ఉన్నవాడే వ్యాపారస్తులు, వాటి దక్షిణ తెలంగాణ ప్రజలు కాదు చేసేది, ఉత్తర భారతదేశం సంబంధించిన గుజరాతీలు, రాజస్థానీలు, ఇతర కర్ణాటక నుంచి వచ్చిన వ్యాపారస్తులు వీళ్ళందరూ కలిసి తెలంగాణలో ఉండబడే ఖనిజ సంపదను దోపిడీ చేస్తున్నారు. దీన్ని కూడా ఈ దక్షిణ భారతదేశ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులు గమనించవలసిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి నది తీర ప్రాంతంలో బొగ్గు ఉంది, ఇనుము ఉంది, ఇత్తడి ఉంది, సున్నం ఉంది, సుద్దరాయి ఉంది. ఖనిజ సంపదలలో సిల్వర్ గనులు ఉన్నాయి, బంగారు గనులు ఉన్నాయి, పెట్రోల్ గనులు ఉన్నాయి. కాబట్టి వీటిని పరిశీలించవలసిన అవసరం ఉంది. వీటిని ఆ ప్రాంతంలో ప్రజలకు ఉపాధి, ఉద్యోగ, వ్యాపార రంగంలో మనం అభివృద్ధి చెందడానికి కోసానికి ప్రయత్నించవలసిన బాధ్యత ఇక్కడ ఉండబడే ఈ దక్షిణ రాష్ట్రాల ఉద్యమకారులపై ఉంటుందని చెప్పి మేము కూడా జరుగుతుంది. కానీ హైదరాబాదులో నీకు సూర్యాపేట ప్రాంతాన్ని తీసుకుంటే, హైదరాబాద్ నుంచి నల్గొండ సూర్యాపేట ప్రాంతం తీసుకుంటే ఇక్కడ సిమెంట్ రాయి ఉంది. సిమెంట్ వ్యాపారం అంతా కూడా ఒక వెల్మ ద్వారా చేతిలో ఉంది. ఇప్పుడు ఆ వెల్మ ద్వారా ఎవరికి సబ్ కాంట్రాక్టర్ అంటే ఉత్తర భారతదేశంలో ఉండే సిమెంట్ ఫ్యాక్టరీలకు మద్దతుగా అతడు అక్కడ సూర్యాపేట ప్రాంతంలో కానీ నల్గొండ ప్రాంతంలో ఉండబడే మొత్తము సిమెంట్ ఫ్యాక్టరీలన్నింటినీ కూడా వాడు సబ్ కాంట్రాక్ట్లో ప్రొడక్ట్ చేసి ఆ లాభాలన్నీ ఉత్తర భారతదేశ ప్రజలకు, ఉత్తర భారతదేశ వ్యాపారస్తులకు, ఉత్తర భారతదేశ రాజకీయ నాయకులకు అందించడం జరుగుతుంది. సో కాబట్టి సూర్యాపేట తీసుకున్నా లేదా కృష్ణా నది తీర ప్రాంతంలో ఉన్నవాడే అనేక సంపదలను తీసుకున్నా కూడా మనము ఇక్కడ నీటి సమస్యను మనం ఒకసారి పరిశీలిస్తే తెలంగాణలో ఉన్నవాడే అంత నీటి సమస్య మనము పరిశీలించవలసిన అవసరం ఉంది. ఆ నీరు కింది ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ పంటల ప్రాబ్లం వస్తుంది. ఉత్పత్తి సంపద అనేది ఉత్పత్తి మీద, పంటల మీద వస్తుంటుంది, వ్యాపారం మీద వస్తుంటుంది. ఇవన్నీ కూడా క్రోడీకరించుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రజలపై ఆధారపడి ఉంటుంది. హైదరాబాదులో ఇండస్ట్రీ చుట్టుపక్కల ఉంది. హైదరాబాదులో ఓన్లీ జీవించడానికి మాత్రమే అది మనం నివసించడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కానీ హైదరాబాద్ చుట్టూ ఉండబడే అనేక తాండూరును తీసుకుంటే తాండూరులో ఉండబడే సమాధి రాయి కావచ్చు, లేదా ఇప్పుడు కొత్తగా కూడా అక్కడి నుంచి వెళ్ళి ఈ పాలిష్డ్ రాయిని తీస్తున్నారు. వ్యాపారంలో ఖనిజ సంపద అనేది చాలా అవసరమైనది. మీరు ఒకసారి ఈ యొక్క ట్రేడ్కి సంబంధించిన అంశాలను మనం ఇంకా సలసల శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అనేక అంశాలను కూడా వీళ్ళు తీసుకొని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, తెలంగాణ ప్రాంతంలో ఉండబడే సంపద తెలంగాణ ప్రజలకు దక్కాలి. తెలంగాణ ప్రాంతంలో ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ప్లానింగ్ను నిజాయితీగా పాటించడం ద్వారా ఇక్కడ జనాభా తగ్గడం జరిగింది. దక్షిణ భారతదేశంలో రేపు డీలిమిటేషన్ జరిగితే ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంపీ, ఎమ్మెల్యేల సంఖ్యను కూడా పెంచుకోవడానికి ఈ డీలిమిటేషన్ను వ్యతిరేకించడమా లేదా డీలిమిటేషన్ మా ప్రాంతానికి సంబంధించిన ప్రజల జనాభా ప్రాతిపదిక మీద మాకు ప్రత్యేకమైన ఎంపీల కోటాను అందించాలని చెప్పి పోరాటం చేయడం అనేది చాలా అవసరము. పార్లమెంటులో మన యొక్క సంఖ్య లేకపోతే దక్షిణ భారతదేశాన్ని వాళ్ళు పిప్పి చేసి దోపిడీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పార్లమెంట్లో డీలిమిటేషన్ వ్యతిరేకించడానికి ఉద్యమం చేయాలి, లేదా దక్షిణ భారతదేశం ఉన్నబడే అన్ని రాష్ట్రాల యొక్క ఎంపీల సంఖ్య పెంచడానికి కోసానికి ప్రయత్నం చేయాలి. అట్లాగనే ఎమ్మెల్యేల సంఖ్య పెంచడానికి ప్రయత్నించాలి. ఆ ఎమ్మెల్యేలకు పంచడంలో పాటుగా భారతదేశంలో నియంగా కూడా మొన్న ప్రకటించిన జనాభా లెక్కలు ఏదైతే ఉందో, కుల జనాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని కులాల వారిగా ఖచ్చితంగా మొన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ చేసిన తెలంగాణలో నా ఇంటికి రాలేదు, నన్ను అడగలేదు. మా ఇంట్లో ఉన్నవాడే కిరాయి వాళ్ళని కూడా వాళ్ళు లెక్కల్లో రాసుకోలేదు, కానీ ప్రకటించడం జరిగింది. అట్లా కాకుండా ప్రతి ఇంట్లో మీకు ఏఐని ఉపయోగించినా లేదా టెక్నాలజీని ఉపయోగించినా కానీ మానవ వనరులతోటి మాత్రమే ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి జనాభా లెక్కలు కులపరంగా, మతపరంగా, ప్రాంతపరంగా ఇక్కడికి ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ
ఉంటున్న వాళ్ళను కూడా గుర్తించవలసిన అవసరం అందులో ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని కూడా ప్రపోజల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జనాభా ప్రాతిపదిక మీద సంపదను పంచడం జరుగుతుంటుంది. సంపదలో భాగమే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. దక్షిణ భారతదేశ ప్రజల యొక్క హక్కులను కాలరాయడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా చైతన్యవంతమైన ఒక సమాజ నిర్మాణం కోసానికి పోరాటం చేయవలసిన బాధ్యత ఇక్కడ ఉండబడే కమిటీతో పాటు మన అందరి మీద కూడా ఆధారపడి ఉంటుంది. దక్షిణ దేశ ప్రజలు జ్ఞానవంతులు, ఉద్యమకారులు, పోరాట వీరులు, నీతికి నిజాయితీకి సమాజ మార్పు కోరుకునే ప్రజలు దక్షిణ భారతదేశ ప్రజలు. అక్కడ ఉత్తర భారతదేశ ప్రజలకు ఒక దోపిడీ మాత్రమే తెలుసు. మెజారిటీ ప్రజలు నిరక్షరాస్యులు ఇంకా అక్కడ ఉన్నారు. అయినా కూడా కొంతమంది మాత్రమే, పెట్టుబడిదారులు మాత్రమే, వ్యాపారస్తులు మాత్రమే వారు దేశ సంపదను కొల్లగొడుతున్నారు. కానీ మన దక్షిణ భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా జ్ఞానవంతులు, పోరాట వీరులు, అనేక సిద్ధాంతాలను చదువుకున్నవారు, అనేక ఇజాలను నేర్చుకున్నవారు, అనేక విజయాల మీద పోరాటం చేసిన చరిత్ర దక్షిణ భారతదేశ ప్రజలకు ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ విషయాన్ని కూడా పరిగణలో తీసుకొని పోరాటం చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది అని నేను కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చిన ఈ రాష్ట్ర కమిటీకి, కేంద్ర కమిటీకి నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, థ్యాంక్ యూ.